బెజవాడ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే ఢిల్లీకి ఓ బృందం వెళ్లింది. డ్రగ్స్ ను డెలివరీ చేసిన వాళ్లు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి మరో బృందాన్ని పంపారు. మరోవైపు అరెస్ట్ అయిన నిందితుల మొబైల్ ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. ప్రధాన నిందితుడైన జీవన్ తన మొబైల్ ఫోన్లో గల డేటాను డిలీట్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ డేటాను రికవరీ చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణని పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 3 నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ డ్రగ్స్ని ఢిల్లీ నుంచి సరఫరా చేసిన రింకు అనే వ్యక్తితో పాటు మనోహర్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి సంబంధించి ఒక బృందం ఇప్పటికే ఢిల్లీ కూడా వెళ్ళింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ని సరఫరా చేసినప్పుడు ఇక్కడ పట్టుబడిన నిందితులు డబ్బులు చెల్లించడానికి ఒక క్యూఆర్ కోడ్ని పంపించినటువంటి వ్యక్తిగా చటోపాధ్యాయ అనే వ్యక్తిని కూడా గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 6కు చేరింది. అందులో 3 అరెస్ట్ అయ్యారు. మిగతా 3ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఒక బృందం ఢిల్లీ కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాల్ డేటాకు సంబంధించిన సిగ్నల్స్ ఆధారంగా వీళ్ళ ఆనవాళ్ళు హైదరాబాద్లో ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి విజయవాడ పోలీసులు మరొక బృందాన్ని ప్రస్తుతం హైదరాబాద్ కూడా పంపించినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. నిందితుల్లో A1గా ఉన్నటువంటి జీవన్కి సంబంధించిన మొబైల్లో కొంత డేటాని డిలీట్ చేసినట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ డేటా మొత్తం రికవరీ చేయడానికి 3 నిందితులకి సంబంధించిన ఫోన్స్ని FSLకి కూడా పంపించారు. FSLలో డిలీట్ చేసినటువంటి డేటా మొత్తాన్ని రికవర్ చేస్తే పూర్తి స్థాయిలో మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే పోలీసులు కూడా భావిస్తున్నారు. మరోవైపు నిందితులు 3 కూడా గత ఏడాదిన్నర సమయంలో సుమారుగా 100 గ్రాములకు పైగా ఈ MDMA డ్రగ్ని ఇక్కడ అమ్మినట్టుగా కూడా గుర్తించారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటుగా 10th క్లాస్ చదివే విద్యార్థుల లోపు అంటే 10th లోపు విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ని కొనుగోలు చేసినట్టుగా గుర్తించిన పోలీసులు కూడా షాక్కు గురయ్యారు. సుమారు విజయవాడ పడమటలో ఉన్నటువంటి ఒక స్కూల్కి సంబంధించి 20 మంది విద్యార్థులు ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఇక విజయవాడ అదేవిధంగా తాడేపల్లి పరిధిలో ఉన్నటువంటి 2 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నటువంటి 50కి పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించిన నేపథ్యంలో వీళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడానికి కూడా మరోవైపు పోలీసులు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో డ్రగ్స్ అమ్మకాలు జరిపినటువంటి ఎవరైతే రింకు మనోహర్తో పాటుగా ఇక్కడ లోకల్గా అమ్మకాలు జరుపుతున్నట్టు 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఆ ప్రధాన నిందితులకి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయనే దాని మీద విజయవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఒక వ్యక్తి నూజివీడికి చెందిన మనోహర్ కానీ ఢిల్లీలోనే ఉంటాడు, రింకు కూడా ఢిల్లీలోనే ఉంటాడు. వీళ్ళిద్దరితో పాటుగా ఈ క్యూఆర్ కోడ్ పంపిన చటోపాధ్యాయుని కూడా అరెస్ట్ చేయడానికి అయితే అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్లో అయితే విజయవాడ పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా మనకు తెలుస్తాం. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, NTV, విజయవాడ.